ఇక్కడ పరిస్థితి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎంత దారుణం అంటే ఎవరు ఊహిస్తారు చెప్పండి? సాధారణంగా బస్సులు వాళ్ళు ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఇంకా చెప్పాలంటే తెల్లవారుజామున కాబట్టి కాసంత కునుకు కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. సో ఈ క్రమంలో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారికి కాల్ చేసే ప్రయత్నం చేశాను. ఆయన కాల్ కంప్లీట్గా ఎంగేజ్ వస్తుంది. మరి కాసేపట్లో ఆయన కనెక్ట్ అయితే కనుక ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి, అట్ ద సేమ్ టైం అక్కడ పరిస్థితి ఏంటి, అలాగే ఆర్టీసీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఆ కుటుంబాలకు వెళ్ళబోతుంది, ఇవన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు జరిగిన ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి ఈ ఘటన మీద ఆరా తీయడం జరిగింది. ఇటు బాధితులకు మెరుగైన చికిత్స అందించాలంటూ ప్రభుత్వ అధికారులకు ఆదేశించారు ఆయన. ఈ ఘటన కొద్దిసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటున్నామంటూ కూడా ఇటు సీఎం అధికారులు చెప్పుకొచ్చారు. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ ట్వీట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విచారం వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆయన చెప్పారు అంటూ కూడా ఆ ట్వీట్లో చెప్పుకొచ్చింది తెలంగాణ సీఎంఓ. బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులను వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీలను ఆదేశించారు. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు అంటూ కూడా తెలంగాణ సీఎంఓ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులకు సంవత్సరాలకి మెరుగైన వైద్య సాయం అందించాలంటూ కూడా ఆదేశించారని చెప్పి తెలంగాణ సీఎంఓ చెప్పుకొచ్చింది. రోడ్డు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు ఆ డీటెయిల్స్ని తెలుసుకుంటున్నారంటూ కూడా ఆ ట్వీట్లో మెన్షన్ చేసింది. ఈ దుర్ఘటనలో అవసరమైన సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించాలని సహాయక చర్యల కోసం అన్ని విభాగాలను రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి సిఎస్కి అలాగే డీజీపీకి ఫోన్లో మాట్లాడి ఆదేశించడం జరిగిందంటూ చెప్పుకొచ్చింది తెలంగాణ సీఎంఓ. ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు అత్యవసరమైన వైద్య సాయంతో పాటు తగినన్ని అంబులెన్స్లు కూడా అలాగే వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాలని, రంగంలోకి దించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్స్ ఇచ్చారంటూ కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పి తెలంగాణ సీఎంఓ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. ఘటనా ప్రదేశానికి అక్కడ అందుబాటులో ఉన్న మంత్రులు త్వరగా చేరుకోవాలని ఆయన ఆదేశించారు ఇప్పటికీ. దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా తెలంగాణ షాక్కి గురైంది. 2 తెలుగు రాష్ట్రాలకి ఏమవుతోందబ్బా? 2 తెలుగు రాష్ట్రాలని ఏం వెంటాడుతోంది? కర్నూలు ఘటన మర్చిపోలేదు. కర్నూలు ఘటన మర్చిపోకముందే ఈరోజు ఇంకొక ఘటన. అది ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి. అఫ్కోర్స్ ఆ ప్రమాదానికి కారణాలు వేరే ఉండొచ్చు కానీ బలైపోతోంది మాత్రం సామాన్య ప్రయాణికుడే. అన్నీ జరుగుతోంది ఈ అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున. గుండెలు పగిలిపోతున్నాయి ఆ కుటుంబాల ఆవేదనతో. గుండెలు పగిలేలా ఏడుస్తున్నాయి ఆ కుటుంబాలు. ఎందుకంటే ప్రాణానికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? నిజం ఈ భయమే నెలకొంటోంది. ఇక బస్సులో పడుకోవచ్చా అంటే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే అర్ధరాత్రి అవ్వండి, తెల్లవారుజామున అవనివ్వండి, పడుకోవాలా? కంటి మీద కొనికేస్తే అదే శాశ్వత నిద్ర అవుతుందేమో అన్న భయం
ఇప్పటికీ కొంతమందిలో ఉందంటే ఒక్కసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయండి. బహుశా నా మాటలు మీకు కాస్త ఎగ్జాగరేషన్గా అనిపిస్తే కనుక వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మృతుల్లో నెలల చిన్నారి ఉన్నారు, 11 మంది మహిళలు ఉన్నారు, చిన్నారితో పాటు తల్లి కూడా మృతి చెందిందంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. ఈ ఘటన యావత్ తెలంగాణను ఒక్కసారిగా షాక్ గురి చేసింది. ప్రమాద ఘటన మీద ప్రస్తుతం ఆరా తీస్తున్నారు ప్రభుత్వ అధికారులు. 15 నెలల చిన్నారి పసిపాప ఏం పాపం చేసింది, ఆ చిన్నారి పాపం ఏం చేసిందని ప్రమాదంలో కనీసం ఆ ప్రమాదంలో ఒక చిన్న గాయం అయితే తప్పించుకునే అవకాశం కూడా లేని ఆ పసిగొడ్డు ఈరోజు బలైపోయింది రోడ్డు ప్రమాదానికి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఎవరి నిర్లక్ష్యం, ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని ప్రశ్నిద్దాం, ఎవరిని ప్రశ్నించాలి? మనుషుల ప్రాణాలు పోతూ ఉంటే ఎవరిని ప్రశ్నించాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఉన్నాం ఈరోజు. కళ్ళ ముందు ఏదో ఒక బొమ్మ బస్సు అది అలా అయిపోయిందా ఆ దృశ్యాలు చూస్తుంటారు, కానీ కాదు, అది వాస్తవం, అది నిజం. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అది ఈరోజు ప్రమాదానికి గురవ్వడం. రాత్రిపూట ప్రయాణం చేయాలంటే, తెల్లవారుజామున బస్సు ఎక్కాలంటే గుండె గుబేలనిపించేలా ఈరోజు ఘటనలు ఉన్నాయంటే వారం రోజులు కూడా గడవలేదా? పూర్తిగా వారం కూడా గడవలేదేమో కర్నూలు ఘటన జరిగి. ఇప్పుడు ఇంకొక ఘటన ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటన పట్ల. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందడం అత్యంత బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆయన. ప్రభుత్వం తక్షణమే స్పందించి వెంటనే మృతుల కుటుంబాలను, గాయపడిన వారిని ఆదుకోవాలి అంటున్నారు ఆయన. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలి, ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టాలి అంటూ ఇటు మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. ఘటనకు సంబంధించి చాలా సందర్భాలు మాట్లాడుకుంటుంటాం. ఘటన జరిగిన రోజు, లేకపోతే ఆ మర్నాడు, లేకపోతే ఇంకొక రోజు, మహా అయితే వారం, ఇంకా చెప్పాలంటే ఇంకొక నెల కూడా గట్టిగా ఉండకపోవచ్చు. రోజుల్లోనే మాట్లాడుకుంటాం. మళ్ళీ ఆ ఘటన జరిగినప్పుడే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇటువంటి ఘటనని హౌ టు మిటిగేట్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్సిడెన్సెస్, ఇలాంటి వాటిని ఎలా మనం మిటిగేట్ చేసుకోవాలి, ఎలా మనం తప్పించుకోవచ్చు. కానీ అది పదం కాదు, కానీ కరెక్ట్గా మనకి సంబంధించిన సేఫ్టీ ఫీచర్స్ కావచ్చు, లేకపోతే మనకి మనం ఏర్పాటు చేసుకున్న వాటిని కరెక్ట్గా పాటిస్తే ఇలాంటివి జరగవేమో. కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా రియాక్ట్ అయ్యారు. కవిత రియాక్ట్ అవుతూ రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మందికి పైగా మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందంటూ కవిత చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్టు చెప్పుకొచ్చారు ఆమె. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్యం అందించాలి, మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అంటూ ఇటు కవిత చెప్పుకొచ్చారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుగా అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్టర్బింగ్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలైట్ వైజ్డ్. ఒకసారి ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయో చూద్దాం.
ఏడీసీ కంట్రోల్ తాను డిపో. రేపు పొద్దున 4:20, 4:30 బస్సు 6345 బస్సు దస్తగిరి అనే డ్రైవర్ వచ్చి సిగ్నేచర్ టైం ప్రకారం బస్సు అయితే వెళ్ళిపోయింది. మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది. ఆయన ఏజ్ వచ్చేసి 30 వరకు ఉండొచ్చు. కండక్టర్ కూడా బాగానే దెబ్బలు తాకినాయి. బస్సు ప్రైవేట్ బస్సు. బస్ నెంబర్ వచ్చేసి 6345. డ్రైవర్ వచ్చేసి దస్తగిరి. ఆయన నా నంబర్ వచ్చేసి 6006 బ్యాచ్ నెంబరు. కండక్టర్ వచ్చేసి రాధా. ఆమె నంబరు 273-671. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.